చూడొచ్చు మనం విజువల్స్ లో ఆల్రెడీ బాలినేని లోపలికి వెళుతున్నారు. గేట్ లోపల నుంచి ఆయన ఎంటర్ అయ్యే అవకాశం కనిపిస్తోంది. చూడొచ్చు మనం ఆయన ఆల్రెడీ లోపలికి వెళ్ళారు. పూర్తిగా అయితే కనుక ఇక్కడ మొత్తం రద్దీగా మారిన సిచ్యువేషన్ కనబడతా ఉంది. బాలినేని శ్రీనివాస్ ఇప్పటికీ ఇక్కడికి చేరుకున్నారు. ఆయన లోపలికి వెళుతున్న దృశ్యాలను మనం చూస్తూ ఉన్నాము విజువల్స్ లో. బాలినేని శ్రీనివాస్ పొద్దున్న నుంచి కూడా ఆయన పార్టీలో చేరబోతున్నారు, పవన్ కళ్యాణ్ కలవబోతున్నారు అని చెప్పేసి వార్తలు చూస్తూనే ఉన్నాము. ఆయన ఇప్పుడే లోపలికి వెళ్ళిన సిచ్యువేషన్ మనం చూసాము. ఆల్రెడీ బిగ్ టీవీతో మాట్లాడిన దాని ప్రకారం చూస్తే కనుక ఖచ్చితంగా పార్టీ క్యాడర్ని నిలబెట్టే విధంగా అయితే కనుక ఖచ్చితంగా బాలినేని పని చేస్తాను అని చెప్పినట్టుగా కూడా మనకు తెలుస్తూ ఉంది. ఆయన ఇప్పుడు పవన్ కళ్యాణ్తో ఏం మాట్లాడబోతున్నారు అనేది అయితే వచ్చిన తర్వాత కొంచెం స్పష్టత వచ్చే అవకాశం ఖచ్చితంగా కనిపిస్తూ ఉంది. ప్రియా రైట్ సాహిత్య అయితే బాలినేని నిన్న బిగ్ టీవీతో మాట్లాడినప్పుడు చెప్పినట్లుగానే ఇవాళ పవన్ కళ్యాణ్ కలవబోతున్నాను, కలిసిన తర్వాత ప్రెస్ మీట్ కూడా పెట్టబోతున్నాను అని చెప్పారు. అయితే ఎలాంటి ఏదైనా కీలక పదవి కానీ లేదంటే ఆయన పవన్ కళ్యాణ్ నుంచి ఏదైనా హామీ వస్తుందని బాలినేని ఆశిస్తున్నారా? దానికి సంబంధించి ఏమైనా ఊహాగానాలు ఉన్నాయా? అక్కడ అనుచరులు కావచ్చు ఎవరైనా ఏమైనా చెప్తున్నారా దీనికి సంబంధించి? ఏదైతే వైసీపీ క్యాడర్లో ఉన్న వాళ్ళందరూ కూడా నాయకులు ఇప్పటికీ బయటకు వచ్చిన నేపథ్యం ఉందో అది ఖచ్చితంగా కూడా అసంతృప్తి వాదనతోనే అందరూ కూడా బయటికి రావడం జరుగుతూ ఉంది. పార్టీలో ఏవైతే కొన్ని అవకతవకలు జరిగాయో ఎలక్షన్ల ముందు కూడా చాలామందిని పార్టీ మెంబర్స్ని ఎక్కడెక్కడ నియోజకవర్గాల దగ్గర నుంచి మార్చడం పట్ల కూడా ఎంతోమంది అసంతృప్తి వ్యక్తం చేశారు. అదే నేపథ్యంలో అయితే బాలినేని శ్రీనివాస్ కూడా ఎంతో సన్నిహితంగా జగన్మోహన్ రెడ్డితో ఉండడం కానీ ఆయన ఫ్యామిలీకి అత్యంత చేరువైన మనిషి అని మనం చూడొచ్చు. దానికి సంబంధించి కూడా ఇప్పటివరకు ఆయన ఎలాంటి ఇప్పటివరకు కూటమి ప్రభుత్వాన్ని కానీ లేకపోతే ఎవరిని కూడా అంత విమర్శించిన పరిస్థితి కూడా లేదు. కానీ ఇప్పుడు కనుక ఖచ్చితంగా చూస్తే ఆఫ్టర్ ది ఎలక్షన్స్ ఎలా ఉండబోతోంది అనేది చూస్తే కనుక ఖచ్చితంగా పార్టీ నుంచి ఎంతో మంది బయటకు వీడుతున్న నేపథ్యంలో అయితే బాలినేని శ్రీనివాస్ది ఇప్పటికీ కాస్తంత స్పష్టత వచ్చిన నేపథ్యంలో కూడా పొద్దున్నుంచి కూడా అందరూ ఎదురు చూస్తూనే ఉన్నాం. నిన్న బిగ్ టీవీతో మాట్లాడిన నేపథ్యంలో కూడా ఆయన ఏ నిర్ణయం తీసుకోబోతున్నారు అనేది కూడా వాళ్ళ ఖచ్చితంగా తెలిసింది. కాబట్టి ఇప్పుడు పార్టీ ఆఫీస్కి ఖచ్చితంగా చేరుకున్న నేపథ్యంలో అయితే కనుక బాలినేని శ్రీనివాస్ ఇప్పటికే ఉత్కంఠగా మారిందని చెప్పొచ్చు. అని బయటకు వచ్చిన తర్వాత ఎలాంటి నిర్ణయం తీసుకోబోతున్నారు, దీని తర్వాత ఒక బిగ్ రిటర్న్ గిఫ్ట్ వైసీపీకి ఇవ్వబోతున్నారా అనేది అయితే ఖచ్చితంగా స్పష్టత రావాల్సింది ఉంది. అయితే ఎమ్మెల్సీ పదవి కూడా ఆయన ఆశిస్తున్నట్టుగా అదే రిటర్న్ గిఫ్ట్గా వైసీపీకి ఇవ్వబోతున్నారా అని చెప్పేసి కూడా ఆయన చెప్పే అవకాశం కూడా కనిపిస్తూ ఉంది. మరికొద్ది సేపట్లో అయితే ఈ స్పష్టతను వీడే అవకాశం ఖచ్చితంగా కనిపిస్తూ ఉంది. ఇప్పుడు ఆయన లోపలికి వెళ్ళారు కాబట్టి పవన్ కళ్యాణ్తో ఏం మాట్లాడబోతున్నారు, ఇటు కూటమి ప్రభుత్వంతో ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటూ కూడా నిన్న జరిగిన క్యాబినెట్కి సంబంధించింది కానీ లేకపోతే తర్వాత ఎలాంటి నిర్ణయాలు తీసుకోబోతున్నారు అనే దానిపైన కూడా కొంచెం స్పష్టత వచ్చే అవకాశం అయితే ఖచ్చితంగా కనిపిస్తూ ఉంది. ప్రియా రైట్ సాహిత్య అయితే గత కొంతకాలంగా వైసీపీలో తాను అసంతృప్తిలో ఉన్నారు అంటూ కూడా వార్తలు వచ్చేసో ఈ నేపథ్యంలోనే ఆ వార్తలన్నీ కూడా నిజమేనంటూ ఆయన నిన్న వైసీపీ పార్టీకి గుడ్ బై చెప్పిన సంగతి తెలిసిందే. ఆ తర్వాత పవన్ కళ్యాణ్తో కలిసి ఆయనతోటి భేటీ అయిన తర్వాత ఎలా పార్టీలో చేరబోతున్నారా లేకపోతే భేటీ తర్వాత ఏ విషయాలనే క్లారిటీ ఇస్తానని చెప్పారు. సో ఈ నేపథ్యంలో ఆయనతో పాటు ఇంకెవరైనా ఆల్రెడీ సామాన్యని ఉదయ్ భాను కూడా జనసేనలో చేరబోతున్నారని తెలుస్తోంది. సో ఇంకెవరైనా ఆయనతో పాటు ఉన్నారా? ఇప్పటికే పిఠాపురం ఎమ్మెల్యే పవన్ కళ్యాణ్ గా ఉన్నారు. ఆయన ఉప ముఖ్యమంత్రిగా కూడా పవన్ కళ్యాణ్ ఉన్న నేపథ్యంలో అయితే కనుక పిఠాపురం నుంచి ఎవరైతే గీత ఉన్నారో వంగ గీత కూడా ఇప్పటికే ఇటువైపు అడుగులు వేసే ఆలోచనలు ఆవిడ కూడా ఉన్నట్టుగా కూడా మనకు తెలుస్తూ ఉంది. మరి అంత స్పష్టత లేకపోయినప్పటికీ కూడా ఈ లిస్ట్లో అయితే ఖచ్చితంగా ఒక కీలకమైన పేరుగా మనం వంగ గీత పేరును కూడా మనం చూడొచ్చు. ఏదైతే కేడర్ ఉందో దీనికి ముందు వరకు కూడా వంగ గీతకి ఎంతో అనుభవం ఉన్న వ్యక్తి ఆవిడ పిఠాపురంలో కూడా ఎంతో సీనియర్ నాయకురాలుగా కూడా ఆవిడ పేరు తెచ్చుకున్నారు. ప్రతి ఒక్కళ్ళు ఎవరైనా కూడా అంత నెగిటివిటీ లేకపోయినప్పటికీ కూడా వంగ గీత కూడా